వెల్కమ్ టు ది లియో. నిన్న డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది కోట్లాది మందిని అయితే ఆకర్షించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన హుందాగా కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. ఏదైతే ఇప్పుడు టీడీపీ జనసేన స్నేహబంధం ఉందో దానికి ఎంత విలువ ఉందనేది చెబుతూ ఒక కీలక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, బయట ప్రజల్లో కానివ్వండి, ఈ వ్యాఖ్య మీదే చర్చ జరుగుతుంది. ఆ వ్యాఖ్య మరొక 10 ఏళ్ల పాటు చంద్రబాబు గారే సీఎంగా ఉండాలి, సో అందుకు మేము పూర్తిగా సహకరిస్తామన్నట్టుగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారి నేతృత్వంలో పనిచేయటం మాకు గర్వకారణంగా ఉందని చెప్పి ఎటువంటి భేషజాలాలకు పోకుండా, ఎక్కడా కూడా ఒకళ్ళు ఎక్కువేమో ఒకళ్ళు తక్కువేమో అని ఎక్కడ ఆలోచన చేయకుండా చంద్రబాబు గారి ఆ నాయకత్వంలో పనిచేయటం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక రకంగా ఇది మా అదృష్టం. ఈ విషయం ఇప్పుడు చెప్పడం కాదు, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయటం అదృష్టం అనే విషయాన్ని గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఇటీవల కొన్ని విమర్శలు వచ్చాయి. టీడీపీ జనసేన మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో హోంమంత్రి అనితనేదో 4 మాట్లాడినారని, సో వీరి మధ్య వైర్యం మొదలైంది, ఇక వీళ్ళ పొత్తు ఎంతో కాలం ఉండదు, వీళ్ళు ఎంతో కాలం కలిసి ఉండరని చెప్పి పాపం వైసీపీ సోషల్ మీడియాలో ఒక వారం 10 రోజుల పాటు గిర్రని తిప్పారు. అంతా బాగానే ఉంది. వాళ్ళందరికీ కూడా చెప్పుతో కొట్టినట్టుగా నిన్న పవన్ కళ్యాణ్ సమాధానం ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డోకా లేదు. తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే కలిసి ఉన్నాయో మరొక 10 ఏళ్ల పాటు కలిసే ఉంటాయి. చంద్రబాబు గారు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆయన చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారు, ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అనుభవజ్ఞుడైనటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 10 ఏళ్ల పాటు ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడుకునే రాజధాని అనేది రాత్రికి రాత్రి తయారైపోయేది కాదు. హైదరాబాద్ ఏమి రాత్రికి రాత్రి డెవలప్ అయిపోయిన సిటీ కూడా కాదు, కొంత టైం పడుద్ది. అయితే స్టెబుల్ అయినటువంటి గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా పెట్టుబడిదారులు ఎక్కువగా వస్తారు. మీకు గతంలో చంద్రబాబు గారు ఒక సందర్భంలో చెప్పారు, ఎందుకు రాష్ట్రానికి పెట్టుబడిదారులు రావడానికి భయపడుతున్నారు, ఎందుకు వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది అంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళ భయం ఏంటి? ఇప్పుడు మీరు గెలిచారు బాగానే ఉంది, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి మళ్ళీ మొదటికే కదా, అది వాళ్ళ భయం. సో ఆ భయాన్ని తొలగించాలంటే వాళ్ళలో నమ్మకం కల్పించాలి. అప్పుడు చంద్రబాబు గారు చెప్పారు, మీకేం డౌట్ లేదు, మళ్ళీ 15-20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదని చెప్పి చంద్రబాబు గారు ఇన్వెస్టర్లకు ఒక మాట చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు ఎంత నమ్మారు నమ్మలేదనేది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో భరోసా ఇచ్చారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి కూడా శుభసూచకం. ఆయన స్పష్టంగా చెప్పారు, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఉంటే అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు సంపాదించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలా. మీకు పదవులు ముఖ్యమా, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమన్నారు. దానికోసం చంద్రబాబు గారి నేతృత్వంలో పనిచేయడానికి మాకు ఎటువంటి భేషజాలాలు లేవని చెప్పారు. కొంత ఇటు టీడీపీ బాగానే ఉంది, జనసేన బాగానే ఉంది, మధ్యలో వైసీపీ పొలాలు పెట్టే ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక చెప్పిందే, అనిత మీద ఏదో పవన్ కళ్యాణ్ మాట్లాడారు, అనితను విమర్శించారు, హోంమంత్రిని తక్కువ చేసి మాట్లాడారు, కూటమి ప్రభుత్వంలో వివాదాలు మొదలు, దీన్ని చాలా పెద్ద పెద్ద ఆర్టికల్స్ కింద కూడా రాశారు. అసలు ఇంతకీ అక్కడ ఏమీ లేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆవేదనతో మాట్లాడారు. ఆ విషయం ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చెప్పారు. ఏమని, ఆ రోజు మా భార్య బిడ్డలు వాటిని చూసి బాధపడ్డారు, దాంతో నేను కొద్దిగా ఆవేశపడ్డానని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఏదో చెడిపోయింది, ఏదో ఒప్పందాలు కుదరలేదు, పదవులు ఇస్తున్నారు కదా ఇప్పుడు, వాటిలో ఒప్పందాలు కుదరలేదు, రకరకాల అంటే సాధారణంగా ఏదైనా చిన్న దొరికితే రాజకీయంగా విమర్శలు చేయడం కోసమో లేదా వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసమో నోటికి వచ్చిందో చేతికి వచ్చిందో ఏదో రాసేస్తుంటారు. అలా రాసేశారు. కానీ ఇప్పుడు ఏం రాస్తారు? స్వయంగా ఈ మాట నిన్న పవన్ కళ్యాణ్ గారే చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఆ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ జంట చేతులు కలిపారో మరొక 10 ఏళ్ల పాటు మీకు ఎటువంటి డోకా లేదని నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే భరోసా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి, ఒకసారి చూద్దాం. మరో 10 ఏళ్లు బాబే సీఎం, అసెంబ్లీకి వన్నె తెచ్చేలా డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగం, కూటమి ప్రభుత్వం తెచ్చిన మార్పులపై స్పష్టతనిచ్చిన జనసేనాని, అనుభవజ్ఞుడు చెంత పనిచేయటం హర్షణీయం అంటూ ప్రశంసలు. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే, ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి, అలాంటి వ్యక్తి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగని చెప్పి ఇతరులు తక్కువని కాదు,
కాకపోతే ఆ సమయానికి ఆయనే అనుభవజ్ఞుడు, 10 ఏళ్ళు గడిస్తే మీరు అనుభవజ్ఞులు అవుతారు. సో అలాంటి వారి వద్ద పనిచేయడం మాకేం భేషజాలాలు లేవు, మేమేం తప్పుగా భావించట్లా, నేనేదో గొప్ప లేకపోతే నేనేదో అని భావించట్లా. అలాంటి వారి చెంత పనిచేయటం నేను కూడా గర్వంగానే ఫీల్ అవుతున్నా ఒక రకంగా అని చెప్పి ఆ విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఈ విషయం గతంలో అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగిందిలేండి. స్నేహధర్మం విస్మరించని నేతగా పవన్కు మరొక మారు గుర్తింపు, ఊహించని రీతిలో వినిపించిన పవర్ పంచ్లపై సర్వత్రా చర్చ. సో ఇది మొత్తానికి అంటే పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా మనమేమి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఆయన ఏంటి, ఆయన ప్రస్థానం ఏంటి, ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి, ఆయన ఎన్ని ఒడిదుడుకులు పడ్డారు, వైసీపీ హయాంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. సో ఇది నిన్న దీనికి సంబంధించిన వార్త మరొకటి కూడా వచ్చింది, అది కూడా ఒకసారి చూద్దాం. చంద్రబాబు విజనరీ, మరొక 10 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉండాలి, గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో విజనరీ నేత చంద్రబాబు ఆయన ఈ 5 ఏళ్లే కాదు మరొక 10 ఏళ్ళు అంటే మొత్తంగా 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది పవన్ కోరిక. సో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల పాలనపై ఆయన బుధవారం శాసనసభలో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు సీఎంకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సంక్షోభం వచ్చినప్పుడు నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు గారు నిరూపించారు. బుడమేరు వరద సమయంలో ఆయన చూపించిన చొరవ ఎంతో గొప్పది అని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. గత ప్రభుత్వం నుంచి శిథిలమైపోయిన రోడ్లు, గంజాయి, ఇసుక దోపిడీ, నిర్వీర్యమైన పంచాయతీలు వారసత్వంగా వచ్చాయని వ్యాఖ్యానించారు. సో ఇక్కడ చంద్రబాబు గారు అంటే సంక్షోభం వచ్చినప్పుడు చంద్రబాబు గారు వ్యవహరించే తీరు పట్ల కూడా నిన్న పవన్ కళ్యాణ్ అయితే ఒకసారి గుర్తు చేయడం జరిగింది. దీనికి ఉదాహరణ మన విజయవాడ వరదలు, ఏదైతే బుడమేరు కట్టదెగిపోయి విజయవాడ మొత్తంగా మునిగిపోయే పరిస్థితి వచ్చిందో, దాదాపుగా 10 రోజులు 11 రోజులు చంద్రబాబు గారు వినాయక చవితి సందర్భం అనుకుంటుంది, చంద్రబాబు గారు నిద్రాహారాలు మాని అక్కడే విజయవాడకి ఆయన ఉండడానికి ఎంతో దూరంగా 10 కిలోమీటర్ల గట్టిగా అయినప్పటికీ కూడా ఇంటికి వెళ్లకుండా అక్కడే మకాం ఏర్పాటు చేసుకుని కలెక్టర్ ఆఫీస్లో 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో సమీక్షించి అర్ధరాత్రి 12-1 గంట సమయంలో కూడా వరద బాధితులు పడుతున్న ఇబ్బందులు చూడటానికి ఆయనే స్వయంగా వరద నీటిలో వెళ్ళి ఏ రకంగా చేశారో చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను చెప్పింది అదే, వరద సమయంలో ఆయన చూపినటువంటి చొరవ అనేది ఖచ్చితంగా అభినందనీయం. చాలామంది తెలుసుకోవాల్సింది పరిపాలన అంటే ఏంటి, పరిపాలన దక్షత అంటే ఏంటి, ఎలా రాష్ట్రాన్ని పరిపాలించాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు గారి లాంటి విజనరీ లీడర్ దగ్గర ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. గతంలో ఇదే వైసీపీ బ్యాచ్ చంద్రబాబు గారిని ఎవరైనా విజనరీ అంటే డప్పు కొట్టుకుంటున్నారనేవాళ్ళు. చంద్రబాబు గారు ఒరే బాబు చంద్రబాబు గారు హైదరాబాద్ని డెవలప్ చేశారంటే నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళెవరో బొట్ల, చంద్రబాబు గారు హైదరాబాద్ని డెవలప్ చేయడానికి పునాది రాళ్ళు వేసినప్పుడు వీళ్ళెవరో బొట్ల. సైబరాబాద్ అనే ఒక సిటీని సృష్టించిందే చంద్రబాబు గారు. చాలామంది యువతకు నేటికి తెలియదు. సైబరాబాద్ అనే ఒక సిటీని సృష్టించిందే చంద్రబాబు గారు. మీరు ఎవరైనా కొద్దిగా హైదరాబాద్లో కొద్దిగా తెలిసి ఒక 30-40 ఏళ్ళ క్రితం ఎవరైనా హైదరాబాద్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి అడగండి, 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని. మీరు అనుకోవచ్చు ఇందులో చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది, అది డెవలప్ అవుద్దని. మరి అదే స్థాయిలో ఆంధ్రాలో కూడా డెవలప్ అయి ఉండొచ్చుగా. ఏ విజయవాడ, వైజాగో, హైదరాబాద్ స్థాయిలో ఎందుకు డెవలప్ అవ్వలేదు? చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు చేశాడా? చంద్రబాబు నాయుడు చేయలేదు, కరెక్టే. మరి అదే స్థాయిలో ఆంధ్రాలో ఇంకొక ప్రాంతం ఎందుకు డెవలప్ అవ్వాలా? నాడు హైదరాబాద్ డెవలప్ అయినట్టు ఆంధ్రాలో ఎందుకు ఇంకో ప్రాంతం డెవలప్ అవ్వాలా? దీనికి ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకు అవ్వలేదంటే నాడు రాజధాని హైదరాబాదు, అప్పుడు ఏదైతే ఈ ప్రణాళికలు ఉన్నాయో దాన్ని హైదరాబాద్ మీద ఇంప్లిమెంట్ చేశారు. సో అది పెరిగి వృక్షం అయింది. ఆ రోజు ఎవడో రాష్ట్రం విడిపోద్దానో లేకపోతే ఇలాంటి పరిస్థితి వద్దానో ఆ రోజు ఎవడు ఊహించరా. ఇప్పుడు దీన్ని తలదన్నేలాగా అమరావతి తయారవుద్ది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు కావాలంటే సరే రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ఎవరైనా నిపుణులు మాట్లాడినప్పుడు వినండి, కొద్దిసేపు నిపుణులు మాట్లాడినప్పుడు వినండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు నిన్న మొన్న ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా దేశ ప్రధాని పేరో రాష్ట్రపతి పేరో చెప్తే గుర్తుపడతారు, కానీ ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి పేరు చెబితే కూడా గుర్తుపట్టే ఏకైక వ్యక్తి భారతదేశంలో వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారు. వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారు. మీరు ఏ దేశంలోకి వెళ్ళినా చంద్రబాబు గారి పేరు చెబితే గుర్తుపడతారు, ప్రధానమంత్రి పేరు కాదు.
చంద్రబాబు గారి పేరు చెప్తే గుర్తుపడతారు. అది పొలిటికల్గా కానివ్వండి, లేదా బిజినెస్గా కానివ్వండి, అంటే వ్యాపారవేత్తలు కానివ్వండి, లేదా పొలిటీషియన్స్ కానివ్వండి, మీరు ఎవరినైనా తీసుకోండి, అందరితో చంద్రబాబు గారికి సంబంధాలు ఉంటాయి. అందరూ ఒక రకంగా చంద్రబాబు గారి విజనరీని చూసి ఒకానొక దశలో ఇన్స్పైర్ అయిన వాళ్ళే, చంద్రబాబు గారి విజనరీని వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళే. ఇది నేను చెప్పలా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పాడు నిన్న, సోషల్ మీడియాలో తిరుగుతుంది చూడండి ఒకసారి. సో అలాంటి వ్యక్తి చంద్రబాబు గారు. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే దాదాపుగా. అందుకని ఆయన ఏమన్నాడు, ఈ 5 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. అంటే ఇక్కడ ఒకటి, పవన్ కళ్యాణ్కి రాజకీయాలు కావాలా, రాష్ట్రం కావాలంటే ఎస్ నాకు రాష్ట్రం కావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏమనుకుంటాడు, రాష్ట్రం ఎటుపోతే నాకెందుకు, ఎలా సంకనాకపోతే నాకెందుకు, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, నేను దోచుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ అభిమతం అది కాదు. ఖచ్చితంగా నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం అనేది 10 మంది మెచ్చుకునేలా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధే తన ధ్యేయం అని చెప్పడం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది హర్షించదగిన విషయం. ఖచ్చితంగా ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల ప్రకారం మరొక 10 ఏళ్ల పాటు ఈ కూటమి బలంగా ముందుకెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.